మిత్రులందరికీ నమస్కారం. నిన్న మీరందరూ చూసే ఉంటారు, సూర్యాపేటలోనే వట్టె జానన్న గారిని ఆయన అవినీతి అక్రమ రిజిస్టర్ చేస్తున్నందుకు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా చేపట్టడం వలన అక్కడ ఉన్న పోలీసు వారు ఆయనని క్రూరంగా రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అరెస్టులు ఇంత ఘోరంగా కూడా చేస్తారు అనేటట్టుగా ఒక బీసీ బిడ్డ ప్రజల పక్షాన మాట్లాడితే ఇంత అరాచకం చేస్తారని చెప్పేసి ఆ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పక్షాన ఎవరు కొట్లాడకూడదు, ఎవరు రాజకీయం చేయకూడదనా మీ ప్రతాపం? ఇంత క్రూరంగానా? ఆయన ఏమన్నా ఒకవేళ ఉగ్రవాద, లేకపోతే ఈ ప్రభుత్వ సంస్థలను ఏమైనా ఆయన ధ్వంసం చేసిండా? ఇంత క్రూరంగా ఆ వ్యక్తి తన ప్రాణం పోతుంది, నన్ను చంపుతున్నారు, నన్ను కాపాడనే పరిస్థితికి పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారింది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులకు పనిచేయడానికా, లేకపోతే ఈ ప్రజలకు పనిచేయడానికి ఈ పోలీసు వ్యవస్థ ఉండేది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు రాజకీయం చేయడం ఇష్టం లేదనుకుంటే ఖచ్చితంగా ఆ తప్పుని మళ్ళీ చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా నాయకుడు వట్టె జానన్న గారికి ఏమైనా జరిగినచో ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఇంత క్రూరంగా మీరు ప్రవర్తిస్తున్నారు? తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? లేకపోతే మా అధ్యక్షుడు, మా నాయకుడు ఏమన్నా పాకిస్తానోడా? మీరు ఇంత క్రూరంగా ప్రవర్తించడం తప్పు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న నాయకులకు మేము ఇక్కడ నుంచి ఒకటి పిలుపునిచ్చినాం. ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినాము. తెలంగాణ వ్యాప్తంగా దీనికి వట్టె జానన్న అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ప్రెస్ మీట్లు మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము తెలియజేశాము. ఏమి అక్రమాలు రిజిస్ట్రేషన్ చేయించలేదు, సంబంధం లేదు. దాంట్లో ఇంతకుముందు మాత్రమే పార్ట్నర్లుగా ఉండేటోళ్ళు, జస్ట్ అంతవరకే కథం, అది అయిపోయింది. ఇప్పుడు చాలామంది కూడా దాంట్లో ఇంట్లో కట్టుకొని బతుకుతున్నారన్న. కానీ దీనికి నిరసనగా ఎంతోగా ఇప్పుడు నిన్న కూడా ఆమె అమెరికా నుంచి వచ్చి ఆల్రెడీ ఆమె మీద కేసులు ఉన్నాయి. ఇతర వాళ్ళు నిన్న కూడా ఇద్దరు ముగ్గురు కేసులు అయినాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకోకుండా ఒక బీసీల పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి వట్టె జానన్న గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ఎస్సీ ఎస్టీ ముందుకు రాకూడదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎవరు భయపడే ప్రసక్తిలో లేము. ఎందుకంటే అన్నిటికీ తెగించే వచ్చినాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 2029లోనే బీసీ ప్రభుత్వం మల్లన్న గారి తరఫున, మల్లన్న గారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా పురుడు పోసుకుంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. బరాబర్ అన్ని అగ్రవర్ణ పార్టీలు అందరూ, అంటే ఆ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్నటువంటి అగ్రవర్ణాల ద్వారానే ఈ దాడి జరిగింది. అన్ని పార్టీలు ఏకమైన అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏకమయ్యారు. వాళ్ళు దాడి చేయించారు బరాబర్. మేము వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామన్న. అవును, ఆయన ఎందుకంటే బీసీల తరఫున ఎస్సీ ఎస్టీలను చైతన్యపరుస్తున్నాము. త్వరలోనే మేము భువనగిరిలోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాము. దానికి చైర్మన్ గారు వట్టె జానన్న గారిని చేసినాము. అందుకోసమనే ఇట్లా దాడులకు గురి చేస్తేనే వాళ్ళు భయపడతారనేది చాలా చిన్న విషయం అన్న. ఇప్పుడు భయపడే పొజిషన్ అయితే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీలు అసలు నాయకులు, బీసీఎస్సీ ప్రజలు అసలుకే లేరు. వాళ్ళు ఉండేదంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, పిడికలు లేరు. గట్టిగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఉత్సవం వస్తే కొట్టుకోపోతారు. అటువంటిలా మమ్మల్ని భయపడేది చాలా మూర్ఖత్వం.